ఈ సన్నిధానంలో మనమందరము ఈ దినమున నిలిచిన దేవుని కృప ద్వారా మరొక సంవత్సరాన్ని మనము చూసి ఉన్నాము. ఆయన మహిమ కలిగిన సన్నిధిని అనుభవిస్తూ ఈ సంవత్సరంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి రెండు చేతులెత్తి దేవాది దేవుని మహిమపరుస్తూ స్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా. నేటి అంశం ఏమనగా యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటముగా ఉన్నావు. యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటముగా ఉన్నావు. చదువుకున్నాము లేఖన భాగము యెషయా 62వ అధ్యాయము. యెషయా 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మౌతముగాను ఉండును. ఈ వాగ్దానము ఈ సంవత్సరం మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము. హల్లెలూయా. ప్రతి సంవత్సరము సంఘ వాగ్దానం అన్నది అది మనం పొందుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరంలో మొట్టమొదటిగా ఈ సంవత్సరము మొదటి దినమున ఈ వాగ్దానమును మనమందరము కూడా దేవుని ద్వారా పొందుకొని ఉన్నాం. చెప్పండి కొట్టి దేవాలయ దేవుని హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, అయ్యా నీ కృపా నీ కనికరమును బట్టి ప్రార్థిస్తున్నాం. నీ దివ్యమైన హస్తం మాకు తోడుకున్నందుకు స్తోత్రాలు. నీ మితిలేని ప్రేమ మా మీద నిలిపి మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. దాసురాలుగా నన్ను బలపరచము అయ్యా. నీ శిల్వ శక్తితో నన్ను తాకమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలమంతా నిలవబడుతుండగా నీ మహిమ కలిగిన హస్తము ఆ మీద ఉంచి సమస్త దుష్ట శక్తులను బంధించి నీ కృప ద్వారా మీ వాక్యమును నీ బిడ్డల్లో మీరు నాటి ఫలింపచేసి సంవత్సరం అంతా ఈ వాగ్దానమును పొందుకొని స్తుతించే బిడ్డలుగా బిడ్డలను దీవించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. పిల్లలు కూడా ఇక్కడనే కూర్చోవచ్చు. ఈరోజు సండే స్కూల్ ఎందుకు సండే స్కూల్ టీచర్స్ కూడా వాక్యం వెళ్తారు. పిల్లవండి అమ్మ వాళ్ళని ఎవరైనా వెళ్ళి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మరి ఈ అధ్యాయము వచనము ఏమి తెలియజేస్తుందనగా సంఘానికి దేవుడు ఘనతను, కీర్తిని, అలాగే ఉన్నతమైన కృపను, స్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉండును. ఈ లోకపు రాజులు కిరీటాలు ధరిస్తారు. ఆ కిరీటములు ఎవరు తయారు చేసినవండి? ఒక మనుష్యుడు ఆ కిరీటమును తయారు చేసి అలంకరించి రాజు శిరస్సు మీద రాజా అధికారమునకు గుర్తుగా ఆ కిరీటమును ఉంచుతారు. అయితే ఇక్కడ మన యొక్క స్థితి గమనిస్తే నీవు యెహోవా చేతిలో, ఎవరి చేతిలోనండి? యెహోవా చేతులు అనగా నీ దేవుని చేతిలో. నువ్వెవరిని నమ్ముకున్నావో, ఎవరిని ఆశ్రయించావో, ఏ దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నావో ఆ దేవుని చేతిలో భూషణ అంటే అలంకరించబడిన కిరీటముగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఎవరి చేతులు అనగా దేవుని చేతిలో. నీవు అలంకరించబడిన వాడవై, అలంకరించబడిన ఒక కిరీటముగా నీవు ఆయన చేతిలో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. నిన్ను ఎవరు అలంకరించారు? నీకొచ్చిన సొగసు, సౌందర్యము, నీ అలంకారము ఎక్కడి నుంచి వచ్చిందనగా పరిశుద్ధుడైన దేవుని నుంచే నీవు అలంకరించబడ్డావు. ఆయన పరిశుద్ధతను అలంకరించుకున్నాడు, నీతిని అలంకరించుకున్నాడు,
యథార్థతను అలంకరించుకున్నాడు, సత్యమును అలంకరించుకున్నాడు, ఘనతను, జీవమును, మహాత్యమును, ప్రభావమును, మహిమను, దేవుని యొక్క ఉన్నతమైన ఘనత యొక్క సింహాసనం యొక్క స్థితిని దేవుడు కలిగి ఉన్నాడు. ఆయన ఏ ఉన్నత స్థితి, ఏ అలంకారములు కలిగి ఉన్నాడో ఆ అలంకారములు సంగమునకు అలంకరింపచేసి ఉన్నాడు. ఆమేన్. విశ్వాసిని దేవుడు అలంకరించున్నాడు, ఒక కిరీటముగా అలంకరించున్నాడు, తన యొక్క అలంకారములతో అలంకరించున్నాడు. క్రీస్తుకున్న లక్షణములతో, సుగుణములతో, ఆయనకున్న ప్రభావము, మహిమ, అధికారము, ఔన్నత్యము, ఘనత, వీటన్నిటితో దేవుడు ఉన్నలాగున విశ్వాసులను కూడా అలాగ అలంకరించి ఒక కిరీటముగా ఆయన చేతిలో ఉంచి ఉన్నాడు. కాబట్టి ఇంకా నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉన్నావు. రాజకీయంలో గమనిస్తే హోదాలు ఉంటాయి, స్టెప్ బై స్టెప్ హోదాలు ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మంత్రులు, ఉపమంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, అలాగే గవర్నర్లు, అలాగే రాష్ట్రపతులు, ఒక్కొక్క ఉన్నతమైన స్థితిని రాజకీయంలో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ నిన్ను కూడా రాజకీయ మకుటముగా, అంటే రాజులకిచ్చే సింహాసనము, అధికారము కలిగిన వారు ధరింప చేసుకునే కిరీటము. దేవునికి స్తోత్రం. కొందరు పెద్దలు ఎక్కడికైనా వెళితే వారికి ఏం ధరింప చేస్తారు? తలబాగా బాగా అందముగా అలంకరించి వారి శిరస్సు మీద కిరీటముగా పెట్టి వారిని ఏం చేస్తారు? సన్మానిస్తారు. బిడలారా ఆలకించండి. ఈనాడు విశ్వాసులైన వారికి దేవుడు రాజకీయ మకుటము, రాజకీయ కిరీటముగా నిన్ను ఉంచుతున్నాడు. నీవు ఏ రాజ్యానికి రాజువు, ఏ రాజ్యానికి నువ్వు రాజకీయంలో ఉన్నావనగా పరలోక రాజ్యములో పరలోకపు రాజు యొక్క అధికారము కింద నీవు కూడా నాయకత్వము, అధికారము, ఘనత, ఆ స్థితిలో దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు. అలాంటి కిరీటముగా నిన్ను దేవుడు అలంకరించున్నాడు. ఇప్పుడు అనుకుందాం, మానవులు అలంకరించిన అలంకారము గొప్పదా? మానవులు తయారు చేసిన కిరీటము గొప్పదా? దేవుడే నిన్ను తన కిరీటముగా, తన చేతిలో ఉన్న కిరీటముగా చేసుకొని నీకు అలంకారములు ఇచ్చి, అలంకరించి, సుగుణాలతో, ఆయన లక్షణాలతో, ఆయన పరిశుద్ధతతో, ఆయనకున్న ఘనత, అధికారము, ఔన్నత్యము, ప్రభావము, మహిమలతో నిన్ను అలంకరించి ఆయన చేతిలో నీవు ఎలా ఉన్నావట? ఒక కిరీటముగా దేవుని చేతిలో ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ సంవత్సరము సంఘానికి ఇచ్చిన వాగ్దానము, నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోను, ఒక ఔన్నత్యములోను, ఒక ప్రత్యేకతలోను, ఒక ఘనతలోను, ఒక అధికారములోను, సంఘమును ఒక ప్రత్యేకమైన స్థితిలో ఆయన చూడగోరుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆ పై వచనాలు, 3వ వచనానికి పై వచనం చూస్తే, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నీ నిలుపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. సంఘానికి ఆయన చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను మనం ఉన్నప్పుడు మనకున్న మహిమను ఎవరు చూస్తారట? రాజులు. రాజులు నీ మహిమను చూచెదరు. దేవునికి స్తోత్రాలు. ఈరోజు సంఘానికి ఇచ్చిన ఈ మహిమ, ఈ ఘనత, ఈ అధికారము, ఈ యొక్క మెప్పును, ఈ ప్రత్యేకమైన హోదాను, ఈ ప్రత్యేకమైన ఉన్నతమైన స్థితిని దేవుడు ఇచ్చి ఉండగా ఎవరు చూస్తారట? లోకములోని రాజులు కూడా సంఘము యొక్క మహిమను చూచెదరు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రజలు ఎవరు అనగా ఆయనకు చెందినవారు. ఈనాడు
పని ఏమిటి? దేవుని పని ఆయన ప్రజలను ఉద్ధరింప చేయడమే, ఆయన ప్రజలను ప్రేమించడమే, ఆయన ప్రజలను కాపాడడమే, ఆయన ప్రజలను సన్మానించడమే, ఆ ప్రజలకు ఆయన మహిమను, కీర్తిని, ప్రభావమును అలంకరింపచేసి ఏం చేస్తారు? ఆనందిస్తారు. ఇప్పుడు మన బిడ్డలను కూడా ఏం చేస్తాము? మనకున్న స్థాయిని బట్టి వారి బర్త్డేలకు కానీ పండుగలకు కానీ ఏం చేస్తామండి? వారికి మంచి వస్త్రములు వేసి వారిని చక్కగా అలంకరించుకొని లోపల తల్లి తండ్రి మురిసిపోతారా లేదా? ఆహా, నా కుమార్తె ఎంత చక్కగా ఉంది అని పదే 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 మనము ఆ బిడ్డను చూస్తూ ఉంటాం. ఎందుకని? మనము అలంకరించి ఆ బిడ్డల సొగసును తల్లి తండ్రులు ఏం చేస్తారో తెలుసా? ఆనందిస్తుంటారు. పరలోకపు తండ్రి కూడా ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడే. ఆమేన్. మనం ఆయన ప్రజలము కాబట్టి ఆయన మనలో ఉన్న పాపపు మరకలను, అవినీతి, మత్సరంతో కూడిన, క్రోధముతో కూడిన, కక్షలతో కూడిన, అసూయతో కూడిన, పగ, ఈర్ష్య, ద్వేషాలతో కూడిన మన బ్రతుకులను మార్చి తన నీతితో, తన సమాధానంతో, తన శక్తితో, తన పరిపూర్ణతతో మనల్ని అలంకరించడము దేవునికి ఆనందము కాదా? దేవుడు అలాగే ఎందుకు ఆలోచించడని నువ్వు అనుకుంటున్నావు? ఆయన ఆలోచన అంతా కూడా అదే కదా. నిన్ను సొగసుగా చూడాలని, నిన్ను అందముగా చూడాలని కదా. నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ప్రభు చూస్తూ నీవు ధరించిన మహిమను బట్టి, ప్రభావం బట్టి, నీ అలంకారం యొక్క సౌందర్యాన్ని బట్టి దేవుడు మురిచిపోవాలని ఆశపడిన బిడ్డలారా. కాబట్టి నూతన సంవత్సరంలో దేవుడు కిరీటమును ఎంతగా అలంకరించి సొగసుగా అమర్చాడో అలాగ నీవు కూడా ఒక సౌందర్యముతోను, ఒక సొగసుతోను, ఒక ప్రత్యేకతతోను, ఒక ఘనతతోను ఆయన చేతిలో ఉంటున్నావు. ఆమేన్. ఈనాడు మనం అందరం కూడా ప్రభు చేతిలోనికి రావాల్సిన వారము. ఈ వాక్యం ద్వారా ఏం తెలుసుకోవాలో తెలుసా? నీవు దేవుని చేతిలోనికి ఒక కిరీటముగా అలంకరించిన భూషణ కిరీటము. భూషణ అంటే అలంకరించబడడం. అలంకరించిన కిరీటం వలె సొగసుగా, సౌందర్యముగా దేవుని చేతిలో ఉండాలని దేవుడు కోరుకొచ్చున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మరి ఆయన కిరీటము గమనించినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయం 5వ వచనం చూద్దామండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా తానే భూషణ కిరీటముగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఎంత చక్కని మాట. 28వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా. ఆ దినమున సైన్యములకు అధిపతి యెహోవా శేషించిన తన ప్రజలకు. ఆమేన్. ఎవరండి ఆయన ప్రజలు? శేషించిన వారు. ఆమేన్. హల్లెలూయా. శేషించిన అంటే విమోచింపబడిన, మిగిలిన అనవచ్చు, విమోచింపబడిన వారు, ఉగ్రత నుండి తప్పింపబడిన వారు, శేషించిన వారు, మిగిలి ఉన్న వారు. ఆమేన్. హల్లెలూయా. అయితే అటు వారికి తన ప్రజలకు తానే ఎలా ఉన్నాడంట? ఆయనే భూషణ కిరీటముగా ఉన్న మొదటి కిరీటము ఎక్కడుంది? ఆయన చేతిలో. చక్కగా వినాలి. మొదటి కిరీటము నీవు ఆయన చేతిలో ఎలా ఉన్నావు? అలంకరించబడిన కిరీటముగా ఉన్నావు. రాజకీయ కిరీటముగా ఉన్నావు. హల్లెలూయా. రెండవ కిరీటం ఏమిటి చెప్పండి? ఆయనే మనకు కిరీటమై ఉన్నాడు. ఆమేన్. చెప్పండి పడతావా? నీ శిరస్సు మీద ఆయనే కిరీటముగా నువ్వు ధరించుకుంటే అపవాది నీ ఎదుట నిలుస్తుందా? చెప్పండి. అపవాది నిలవగలడా? నీ శిరస్సు మీద ఆ దినమున, ఏ దినమున? శేషించిన దినమున, ప్రభు ఎదుట నువ్వు నిలిచే దినమున, పరలోకములో ఆయన మహిమ ఎదుట నిలిచే దినమున ఆయనే నీకు కిరీటముగా ఉన్నాడట. దేవునికి స్తోత్రములు.
అంటే ఎవరు ఆయన చేతిలో ఉంటారో భూషణ కిరీటముగా వారి తలల మీద ఎవరు కిరీటం ఉంటారు? యేసు ప్రభు వారు. ఎప్పుడు ఉంటారంటే విమోచన పొందిన దినమున, ప్రభు ఎదుట నిలిచిన దినమున. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆయన ప్రజలకు ఆయన ఒక కొత్త పేరు పెడతాడట. ఆమేన్. ఎందుకని? సియోను నగరమని, పరలోక పట్టణమని, అలాగే దేవుని నామమని మనకు ప్రత్యేక పేర్లు పెట్టబడుతున్నాయి. ఆమేన్. ఎవరి మనము? ఆయన ప్రజలము. ఆయన ప్రజలకు అంత ఉన్నతమైన స్థితి ఉంది తెలుసా? అంత అలంకారం ఉంది తెలుసా? అంత సగసు ఉంది తెలుసా? అంత ఘనత ఉంది తెలుసా? ఏనాడైనా ఎరిగి ఉన్నామా? దేవునికి స్తుతి కలుగుగాక. బిడలారా, మనల్ని ఆయన విమోచించుకుని ఉన్నాడు. మన మీద ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? కిరీటముగా ఆయన నిలిచి ఉన్నాడు. దేవా స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో వారి యొక్క ఘనతను బట్టి అనేక మంది ఏం చేస్తారు? మురిసిపోతూ ఉంటారు. మాకింత ఆస్తి ఉంటుంది, ఇంత పలుకుబడి ఉంది, ఇంత బలగం ఉంది, మా పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, ఫలానా ఫలానా దేశాలలో ఉన్నారు, మేము వాడే కార్లు ఇంత గొప్పవి అంత గొప్పవి అని ఈ లోకపు స్థితిని బట్టి మురిసిపోతుంటారు. అయితే నీకు దేవుడిచ్చే స్థితి ఏమిటో తెలుసా? పరలోక సంబంధమైన ఉన్నత స్థితి. ఆయనే నీకు భూషణ కిరీటముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే యేసును నువ్వు ధరించి ఉన్నావు. విశ్వాసులారా, సంఘమా, ఇప్పుడు ఆయన చేతిలో మనము భూషణ కిరీటముగా ఉండాలంటే ఆయనను ధరించకపోతే ఆయన చేతిలోనికి వెళ్ళలేము. అందుకే నా గొర్రెలు నా స్వరము వినను, ఎవరైతే నా స్వరము వింటారో వారు నా చేతిలో ఉంటారు. కనుక అపవాది వారిని దొంగలించలేదు, నాశనము చేయలేవు. కాబట్టి నా గొర్రెలు నశించి పోవు. ఆమేన్. ఈ రోజు ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరంలో నువ్వు తీసుకోవలసిన నిర్ణయం ఏమిటో తెలుసా? ఈ గడప దాటేసప్పటికి నువ్వు నీ ఆలోచనలో రావాల్సిన నిర్ణయం ఏమిటో తెలుసా? గొర్రెలనుగా విశ్వాసులు మీరు ఎవరి చేతిలో ఉండవలసిన వారు? దేవుని చేతిలో ఉండవలసిన వారు. ఎక్కడ భద్రత ఉంది? దేవుని చేతిలో భద్రత ఉంది. ఎక్కడ జీవం ఉంది? దేవుని చేతిలో జీవము ఉంది. కాబట్టి ఆయన చేతిలోనికి వెళ్ళు. నీ చెయ్యి అనేక మార్లు యేసయ్య పట్టుకోవాలని ఆశించాడు తెలుసా? అనేక మార్లు పట్టుకుంటే నువ్వు విదిలించావు. అనేక మార్లు నువ్వు విదిలించుకొని బయటికి వెళ్ళిపోయావు. ప్రపంచాన్ని కోరుకున్నావు, నష్టపోయావు, కృంగిపోయావు, అలసిపోయావు, అందరూ విడిచిపెట్టారు. ఇప్పుడు యేసయ్య నీకు అవసరమై ఉంది. ఆమేన్, హల్లెలూయా. గత సంవత్సరాలంతా యేసయ్యకు దూరంగా ఉన్నావు. గత సంవత్సరాలంతా యేసును దూషించి ఉండవచ్చు కూడా, యేసునకు పరిహసించి ఉండవచ్చు కూడా, ఆయనకు విరోధిగా శత్రువుగా నీ బ్రతుకు ఉండివచ్చు కూడా. అయితే ఈ సంవత్సరం నేను చేయాలా? ఆయనకు మిత్రుడుగా రా. హల్లెలూయా. స్నేహితుడు ఎవరి చేతికి చెయ్యిని అప్పగిస్తాడో తెలుసా? స్నేహితునికి మాత్రమే. ఆమేన్. ఆయన నీకు మిత్రుడు. మిత్రుడా దిగి రమ్ము, మైత్రితో మన సహవాసము చేయాలా. ఆమేన్. యేసయ్యతో నీ సహవాసము, యేసయ్యతో నీ స్నేహము నీకెంతో మేలుకరము, నీకెంతో భద్రత, నీకెంతో మరి క్షేమము. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరిని మనం నమ్మడానికి వీలు లేదండి. ఎవరు కూడా మనల్ని భద్రపరుస్తారని ఆశించడానికి వీలు లేనే లేదు సుమా. దేవుడు ఒక్కడే నిన్ను కాపాడువాడు. కాబట్టి ఈ యొక్క దినమున ఈ నూతన సంవత్సరంలో దేవుడిచ్చిన వాగ్దానమును మనం పొందుకొని నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, ఆయన చేతిలో రాజకీయ మకుటముగా ఉండాలి. ఎవరి చేతిలోకి రావాలి ఇప్పుడు నువ్వు? ఎవరి చేతిలోకి రావాలి నువ్వు? యేసయ్య చేతిలోనికి రావాలా. ఆమేన్. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయంలోనికి రావాలా. యేసయ్య, ఈ సంవత్సరము నీ చేతికి నా చేతిని అందిస్తున్నా. ఇప్పుడు అందిస్తున్న ఈ చేయి నువ్వు విడిచిపెట్టకుండా
నా జీవితకాలం అంతా నన్ను కాపాడమన్న ఒక నిర్ణయంలోనికి రావాలి. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఆయనే తన ప్రజలకు ఎలాగున్నాడంట? కిరీటముగా ఉన్నాడంటే, కిరీటం ఏమిస్తుంది నీకు? పిల్లలు పెడుతుంటారు పుట్టినరోజుకి. అన్న ఎవరో ఒక పాప ఎవరో జెస్సి ఒక కిరీటం పెట్టొచ్చింది. కిరీటం పెడితే నా పిల్లకి ఎంత సొగసు వచ్చిందో, ఎంత అందము వచ్చిందో. ఆమేన్. హల్లెలూయా. కిరీటం ఏంటి? సౌందర్యము, సొగసు, అలంకారము. దేవునికి స్తోత్రాలు. ప్రియుడైన యేసు నీ మీద ఆయన కిరీటముగా నిలవాలని ఆశపడుతుంటే, ఆయన యొక్క అధికారాన్ని, ఆయన యొక్క ఘనతను, మెప్పును, దేవునికి ఉన్న ప్రభావము, దేవునికి ఉన్న రాజ్యము, దేవుని యొక్క మహిమ శక్తిని నీకు అలంకరింప చేయాలని యేసయ్య ఇష్టపడుతుంటే, నీవైతే ఈ లోక అధికారాలు కోరుకుంటున్నావు. నాకు సంఘంలో పదవిస్తే నేను వస్తాను, లేకపోతే రాను. 10 ఉన్న కాలం అంతా పరిగెత్తి పరిగెత్తి పనిచేస్తారు. పదవి తీసిన వాడు అలా సంఘంలో కనపడతాడా బిడ్డ? చెప్పు, కనపడతాడా? పదవి ఉంటే పరిగెత్తి పరిగెత్తి చేస్తాడు. పదవి పోయిందనుకో, మరలా ఒక 2-3 సంవత్సరాలు ఎవరికైనా పదవిని ఇచ్చామనుకో, ఈయన కనపడనే కనపడడు, ఈమె కనపడనే కనపడదు. ఎప్పుడు వస్తారు? ఏదో నెలకు ఒకసారి వస్తారు. అంటే నువ్వు ఏ అధికారాన్ని కోరుకుంటున్నావు? లోక సంబంధమైన అధికారాన్ని, లోక సంబంధమైన ఘనతను నువ్వు కోరుకుంటున్నావు. యేసయ్య అయితే ఆయనే నీకు కిరీటముగా ఉండి నిన్ను అలంకరింపచేసి నిన్ను సొగసుతో నింపాలనుకుంటున్నాడు. ఆమేన్. గమనించండి, చాలా మంది పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. వారి చేతులు ఉంగరాలు ఉండవు, మెల్లో గొలుసులుండవు. అర్థమవుతుందా? వారి ముఖాలు కూడా స్త్రీలైనా పురుషులైన వారిలో ఏమి ఉండదు. అయినా వారి ముఖాలు చూడాలి చూడాలి చూడాలి, ఆనందించాలి ఆనందించాలి వాళ్ళ ముఖాలు ఏ మెరుగు వేయకపోయినా, ఏ పౌడర్ అతకపోయినా, ఏ మేకప్ లేకపోయినా, ఏ లిప్స్టిక్ లేకపోయినా, ఎప్పుడు వారు ఎలాగుంటారో తెలుసా? సౌందర్యంగా ఉంటారు. దేవునికి స్తోత్రాలు. ఒక 10 మంది పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు వేసుకుంటుంటే వస్తుంటే వాళ్ళంతా పులకరించిపోతుంది. ఏంటది? వారిలో ఉన్న పరిశుద్ధత. వారు యేసును ధరించుకున్నారు. యేసయ్యలోని లక్షణాలు, యేసయ్యతో ఉన్న మహిమ, యేసయ్యలో ఉన్న సౌందర్యము, యేసయ్యలో ఉన్న పరిశుద్ధత వారు ధరించుకున్నారు. కాబట్టి వారి ముఖములు ఎప్పుడు కూడా ఎలాగుంటాయి? ప్రకాశిస్తూ ఉంటాయి పిల్లలారా. కాబట్టి ఈ రోజు నువ్వు సౌందర్యంగా, పరిశుద్ధురాలుగా, దేవుని నీతితో, అలంకారములతో నింపబడాలంటే ఈ లోక అలంకారములు నీకు సొగసు కాదు, సౌందర్యము కాదు. అవేమి వేసుకున్నా వేసుకోకపోయినా నువ్వు ఎప్పుడు ఆనందముతో అలంకరించబడిన ఆయన కిరీటము నీ యొక్క శిరస్సు మీద ఉంటే నీవు ఎంతో సౌందర్యవంతురాలుగా కనపడతావు. అవే మొదట కిరీటము, మనము ఆయన చేతిలో అలంకరించబడిన కిరీటం. రెండవ కిరీటము, విమోచించబడిన వారు, శేషించిన వారు, వారి యొక్క తలల మీద ఆయనే, ఎవరైనా నిన్ను విమోచించుకున్న నీ యేసే ఆయన కిరీటముగా నీకున్నాడట. ఒక సామాన్యుడు, అక్షరపు ముక్క రాదు, ఒక పలుకు లేదు, పాట లేదు, అట్టివాణ్ణి యేసు అభిషేకించగా, తన మహిమతో నిండుకొని ఉండగా, అద్భుతాలు చేస్తుండగా, బలమైన ఉపదేశాలతో ముందుకు సాగుతూ ఉండగా, ఆ సామాన్యుడికి ఎంత ఆధిక్యత వస్తుంది, ఎంత ఘనత వస్తుంది. అంతవరకు వాడిని పట్టించుకోము. వీడా, ఈ మురికోడా, ఈ మట్టోడా, ఈ చదువులేని మూర్ఖుడా అనుకుంటాము. దేవుని మహిమతో నింపబడి ఎన్నికలోనికి రాబడి దేవుని చేత వాడబడుతున్నప్పుడు అతనికి కొత్త సన్మానము. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ అలంకారం ఎవరిచ్చేదండి? దేవుడు ఇచ్చేది. దేవునికి స్తోత్రం. ఈరోజు తెలుసుకో, కూర్చొని వినడం కాదు. నీకు ఏ అలంకారం కావాలా? యేసయ్యను ధరించుకుంటావా? యేసయ్య చేతుల్లోనికి నువ్వు వెళతావా? ఒక అలంకరించబడిన కిరీటముగా, ఒక సొగసుగా, సౌందర్యముగా దేవుడు నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు బిడ్డ. దేవునికి స్తోత్రములు, స్తోత్రములు. యేసయ్యను కలిగి ఉంటే ఎంతో ఉన్నతమైన కృప. ఆమేన్. ఎంతో ఉన్నతమైన ఘనత. దేవునికి స్తోత్రాలు. పచ్చడి మెతుకులు తిన్నా,
నువ్వు గంజి నీళ్ళు కూడా తాగినా యేసును ధరించడం అన్నది గొప్ప సంగతి. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం ముందుకు సాగి వెళదాం. దేవునికి స్తోత్రములు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 16వ వచనం. నా జనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు. ఆమేన్. ఎంతెంత అమూల్యమైన సత్యాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. నా జనులు ఎక్కడంట? నా జనులు చదవాలి. యెహోవా దేశంలో. ఎక్కడ? యెహోవా దేశం ఎక్కడ? ఆయనకి ఏ దేశం ఎక్కడుంది? ఎవరంట వారు? నా జనులు. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారెంతో క్షేమముగా ఉన్నారు. ఎంతో మీరే చెప్పాలి ఇప్పుడు. ఎంతో సొగసుగా ఉన్నారు. ఎవరంట వీరు? ఆయన జనులు. ఆయన దేశములో కిరీటమందలి రత్నముల వలె. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఎవరి కిరీటము? ఆయన దేశంలో కిరీటం ఎక్కడుంటుందమ్మా? ఉంటుందా? సింహాసనం మీద ఉంటుందా? ఎవరి కాడ ఉంటుంది? ఆయన మీద ఉంటది. హల్లెలూయా. యెహోవా దేశంలో దేవుని మీద ఆయన కిరీటం ఉంటది. ఆమేన్, హల్లెలూయా. ఆయన కిరీటమందలి రత్నం వలె ఎవరుంటారంటే జనులు. హల్లెలూయా. యేసయ్య కిరీటమును ధరించినప్పుడు ఆయన తల్లి ఆయనకేమిస్తుందంట? కిరీటమును ధరింప చేస్తుంది. సంఘము రేపు విమోచింపబడిన తర్వాత పరలోకములో యేసయ్య వారు సంఘము ద్వారా ఏం చేస్తాడు? కిరీటమును ధరింప చేస్తాడు. ఆ కిరీటములోని రత్నాలు ఎవరంటే జనులు. ఎవరా జనులు? విమోచింపబడిన వారు. దేవుని ప్రజలు ఆ దేశములో అనగా పరలోకములో ఆయన కిరీటము ధరించిన కిరీటములో ఎన్నో కోట్ల రత్నాలు. ఆమేన్. ఎంత పెద్ద కిరీటమో ఆ కిరీటములో రక్షింపబడిన వారందరూ ఎలా ఉంటారంట? కిరీటములు ఏముంటాయండి? రత్నములు ఉంటాయి. నువ్వొక రత్నము, నేనొక రత్నము, ఆమెొక రత్నము, ఆమెొక రత్నము. విమోచింపబడిన పరిశుద్ధులందరూ కూడా ఆయన కిరీటములో రత్నముల వలె పొదిగింపబడి ఆ కిరీటాన్ని ఎవరు ధరిస్తారు? యేసు ప్రభు వారు ధరిస్తారు. ఎందుకు ధరిస్తారంటే ఆయన రక్తమును అర్పించి, ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించుకొని ఆయన ప్రజలుగా ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రజలందరూ ఆయన కిరీటములో ఏమన్నారు? పొదగబడి అమర్చబడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు ఈ సంఘములో కూర్చొని ఉన్నావు బిడ్డ. ఇక్కడ కూర్చున్న నీవు, రక్షింపబడిన నీవు ఆయన చేతిలో కిరీటముగా ఉంటే, ఆయన నీకు కిరీటముగా ఆయన ధరింపబడి ఉంటే, రేపు ఆయన దేశంలో ఆయన ధరించిన కిరీటములో ఆయన రాజ్యములో నువ్వు ఎలాగుంటావు? ఆయన ప్రజల్లాగా రత్నములుగా ఆయన కిరీటములో అమర్చబడి పొదగబడి ఉంటావు. ఎంత శ్రేష్టమైన దీవెన. మూడవ కిరీటం ఏమిటి చెప్పండి? మొదటి కిరీటము దేవుని చేతిలో ఉన్న కిరీటము. రెండవ కిరీటము ఆయనే మనకు కిరీటముగా ధరింప చేసి ఉన్నాడు. మూడవది రత్నముగా మనమందరము ఆయన దేశములో ఆయన కిరీటములో రత్నములుగా పొదగబడి ఉన్నాము. ఇప్పుడు మనకందరికి ఏమిచ్చాడు? నూతన సంవత్సరం అనే దయా కిరీటము. ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం. చెప్పండి కొడతారా? ఈ సంవత్సరము అంతరించిపోకుండా, ఏ హాని లేకుండా, ఈరోజు క్షేమంగా బ్రతుకు జీవుడా అంటూ మందిరంలో కూర్చున్నావంటే, ఈ సంవత్సరాన్ని నువ్వు అనుభవిస్తున్నావంటే ఎవరిచ్చే కిరీటము? ఎవరిచ్చే కిరీటము? నువ్వు పాలు తాగి మాంసం తిని
ఈ సంవత్సరానికి సరిపడిన బియ్యము, కందిపప్పు, చింతపండు, చాలా మంది సంవత్సరానికి సరిపడ సరుకులు తెచ్చేసుకుంటారు. అన్నీ తెచ్చేసుకున్నా నువ్వు బ్రతకలేవు. ఎవరివ్వాలా ఈ సంవత్సరాన్ని? ఎవరిలా ఈ సంవత్సరాన్ని? దేవుడు నీకు ఈ సంవత్సరాన్ని దయా కిరీటముగా బ్రతకరా జీవుడా. ఇదిగో నేను ఇస్తున్నా నీకు ఆయుష్కాలము. ఈ సంవత్సరం అనుభవించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరివ్వాలా? దేవుడి వాళ్ళ దమ్ముంటే నువ్వు తీసుకొని ఆయుష్కాలాన్ని. నీకు దమ్ముందా? నేను బ్రతుకుతాను, దేవుడు బ్రతికించకపోయినా నేను బ్రతుకుతాను అన్నవాడు చేయొద్దండి. ఎవడు ఎత్తలేడు. ఎందుకు ఎత్తలేడు? నీ బ్రతుకు నీ చేతిలో లేదు. కాబట్టి సంవత్సరములు దయా కిరీటముగా ఆయన ధరింప చేస్తున్నాడు. 4వ కిరీటం ఏం కిరీటం చెప్పండి? నీ ఆయుష్ అనే కిరీటము, నీకు సంవత్సరములనే కిరీటము భూమి మీద ఆయన ఇస్తున్నాడు. 2025వ సంవత్సరం వరకు ఈ భూమి నిలిచి ఉంది. భూమి మీద మనుషులు నిలిచి ఉన్నారు. భూమి మీద వనరులు అందుకుంటున్నారు. పాడి పంట పండించుకుంటూ బ్రతుకుతూ ఉన్నారు. ఏ కొనుగోలు లేకుండా జీవనము సాగుతుందంటే ఈ 2025 సంవత్సరాలు ఎవరిచ్చిన దయా కిరీటము, ఎవరిచ్చిన దయా కిరీటము. సృష్టికర్త అయిన దేవుడు నీకు ఇచ్చిన కిరీటం. ఇన్ని సంవత్సరాలు భూమి నిలిచి ఉంది. ప్రకృతి, సూర్య చంద్రాలు, గ్రహాలు వాటి వారి పరిధిలో పనిచేస్తున్నాయంటే దేవుని యొక్క కృప తప్ప నీది నా అనుగ్రహము కానే కాదు. పదవులు ఉన్నవారు కాదు. ప్రకృతి వైఫల్యం చెల్లినప్పుడు రాజకీయ నాయకులు కూడా చెల్లించిపోతారు. ప్రకృతి సంబంధముగా క్షేమము కలిగించాలన్నా దేవుడే కలిగించాలా. జనములకు ఏ తెగులు రాకుండా చేయాలన్నా ఆ దేవుడే చేయాలా. దేవుని చేతిలో మనం ఉన్నప్పుడు మనకు ఆ కాపుదల కలుగుతుంది. మన పట్టణాలు, మన దేశాలు, మన ప్రాంతాలు, ప్రతి జనము కూడా ఆయన చేతిలోకి వెళితే ఏ తెగులు రాకుండా సంవత్సరాలను దయా కిరీటముగా పొందుకొని క్షేమముతో బ్రతుకుతాం. వెర్రవీగినామంటే మరలా ఇంకొక తెగులు వస్తుంది. కరోనా కాదు, ఇంకొక ఏదో ఒక తెగులు వస్తుంది, పాడు చేస్తుంది. జాగ్రత్త, జాగ్రత్త. ఈ సంవత్సరమైన నువ్వు మారు మనస్సు పొందాలి. ఈ సంవత్సరమైన దేవుని చేతిలోనికి రావాలి. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత చూద్దాం. ఆ దినమున వారిని రక్షించును, వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. చెప్పండి, విమోచింపబడిన వారు ఎలా ఉన్నారంట? క్షేమముగా ఉన్నారు. ఆయన ధరించిన కిరీటములో మనము రత్నములుగా, అంటే పరలోకములో మనమందరము ఆయన జనులముగా ఉంటాము. ఎలాగుంటామంట? క్షేమముగా ఉంటాం. ఇక్కడంతా సనుగులే, ఇక్కడంతా గనుగులే. ఏమా బాగున్నావంటే ఏం చెప్పేళ్ళక్క బాగుంటావని నన్నెందుకు అడుగుతావక్క? నా బాబు ఏం చెప్పమంటావు? మా కొడుకులు చూడరు, కోడలు చూడరు, కూతుర్లను పెంచాం. మా బిడ్డలు మాకు కలిగి కావట్లేదు, నా మొగుడు నాకు కలిగి కావట్లేదు, నా భార్య నాకు కలిగి కావట్లేదు, గోడంతా చెప్పుకుంటాం. భూమి మీద క్షేమం ఉందా బిడ్డలారా? క్షేమం ఉందా? నీకు అన్ని దినాలు క్షేమంగా ఉన్నానని చెప్పగలిగిన వాడు ఎవడూ లేడు. చేయత్తలేని వాడు ఎవడూ లేడు. భూమి మీద క్షేమం లేదు. ఆయాసకరమైన మార్గములే. అందుకే నరుణ కాలము యుద్ధ కాలం అంట. యోబు గారు నీతిమంతుడు, యథార్థపరుడు, లోకాన్నంతా చూసిన వాడు ఏమని చెప్తున్నాడు? సాక్ష్యం. నరుని యొక్క కాలము, బ్రతికిన కాలము యుద్ధ కాలము. యుద్ధం అంటే పోరాడాలా, గెలవాలా. ఎప్పుడు యుద్ధములో ఏముంటుంది? ప్రాణం యొక్క ముప్పే. ప్రాణాన్ని తెగించి పోరాడుకోవడమే, జయాపజయాలు చూసుకోవడమే. నీకు ఆ యుద్ధ కాలం నీ ఇంట్లో నుంచి పుట్టవచ్చు, నీ పక్క నుంచి పుట్టవచ్చు, నీ మిత్రుల్లో పుట్టవచ్చు, నీ యొక్క శత్రువు ద్వారా పుట్టవచ్చు. ఆ యుద్ధము నీకు రోగం కావచ్చు, ఆ యుద్ధము నీకు అప్పుల సమస్యలు కావచ్చు, ఆ యుద్ధము నీకు అనేక కష్టములు, నష్టములు కావచ్చు. బిడ్డలారా, ఇలాంటి యుద్ధ కాలంలో మనమున్నప్పుడు క్షేమం ఎక్కడుంది చెప్పు? క్షేమము దేవుని చేతిలోనే ఉంది. అర్థమైందా? అర్థమైందా? ఈ యుద్ధ కాలంలో నువ్వు క్షేమం ఉండాలంటే ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో ఎవరి చేతిలోకి వెళ్ళాలి? యేసయ్యా, యేసయ్యా.
నేను మూర్ఖురాలుగా నిన్ను నిందించాను, నీకు దూరముకున్నాను. ఇక నా చెయ్యి నీ చేతికి అప్పగిస్తున్నప్పుడే నాకు క్షేమము. విమోచింపబడిన వారు ఎలాగున్నారంట? క్షేమముగా ఉందరు. చదవాలా? ఎంతో సొగసుగా ఉన్నారు. ఆమేన్. ఆత్మస్వరూపులై ఏ మచ్చ డాగు మలినము లేకుండా పరిశుద్ధులుగా దేవుని యొక్క కిరీటములో అలంకరించబడిన రత్నముల వలె పరలోకములో ఎలాగున్నామంటే మనము సొగసుగా సౌందర్యముగా ఉన్నాం. ఎంత పరిశుద్ధుడండి దేవుడు! నమ్మదగిన వాడా కాదా? ప్రేమించదగిన వాడా కాదా? కోరుకోదగిన వాడా కాదా? వెంబడించగలిగిన వాడా కాదా? నమ్ముకోదగిన వాడా కాదా? మన విమోచకుడు నమ్ముకొన తగినవాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడతావో పరలోకంలో నీకు అంత క్షేమాన్ని, సుఖమును, అంత నెమ్మదిని, అంత సొగసును. ఈ లోకంలో పాపి, దుర్మార్గుడు, ఛీ వీడా, నీచుడు, వాడి పేరే ఎత్తకు అన్న వారిని యేసు విమోచించుకొని పరిశుద్ధపరిచి నీతితో కప్పి న్యాయముతో నింపి సత్యమును ధరింపచేసి యేసు మార్గములోనికి మళ్లించుకొని రక్షణ పొంది బాప్తిస్మము అనుభవంలో నడుస్తూ ఈ లోకములో యేసుతో జీవించిన వాడు విమోచింపబడి పరలోకములో సౌందర్యముతో, సొగసుతో దేవుడు అలంకరించబడిన, దేవుడు ధరించిన కిరీటములో రత్నములలాగా ఉండడము ఎవడు చేస్తాడు ఈ లోకమందు? ఈ కార్యాన్ని ఎవడైనా చేయగలడా? క్రీస్తు తప్ప. విమోచకుడు ఎవడైనా ఉన్నాడా? పాపిని పరిశుద్ధపరిచేవాడు ఎవడైనా ఉన్నాడా? పరలోకములో నీకు క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే ఎవరైనా? నీతి సూర్యుడు. అందుకే ఆరాధనలో మనం పాడుకున్నాం, నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, సర్వోన్నతుడా, సర్వ శక్తిమంతుడా, నీవు తప్ప నాకు ఇంకా ఎవరు లేరయ్యా, నిన్ను తప్ప నేనెవరిని పూజింపనయ్యా. ఆమేన్. హల్లెలూయా. నీకు నీతిని ఆపాదించువాడు, నీతిని ధరింపచేయవాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు, బలవంతుడు. ఆయన నీకు విమోచన కలిగించే దేవుడు, నీ బ్రతుకును మార్చే దేవుడు. పాపివైన నిన్ను పరిశుద్ధపరచగలిగిన నీతిమంతుడు. ఎందుకంటే లోకములో జీవించి కూడా పాపిని కాదు, నేను పాపము చెయ్యలేదని నిరూపించుకున్నవాడు యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తావా? ఇప్పటికి ఎన్ని కిరీటములు మనము చూసామండి? ఎన్ని కిరీటములు? 4 కిరీటములు. మొదటి కిరీటము దేవుని చేతిలో భూషణ కిరీటముగాను, రెండవది ఆయన చేతిలో రాజకీయ మకుటముగా. అంటే మొదటిది దేవుని చేతిలో ఉన్న కిరీటం. నీవు ఆయన చేతిలో అలంకరించబడిన కిరీటముగా ఉన్నావు. రెండవది ఆయనే మనకు కిరీటముగా ఉన్నాడు. మూడవది పరలోకములో ఆయన ధరించిన కిరీటములో రత్నముల వలె మనము సొగసుతో ఉన్నాము, క్షేమముగా ఉన్నాము, నెమ్మదిగా ఉన్నాము, వృద్ధి సంతోషము కలిగి ఉన్నాము. స్తోత్రములు కలుగునుగాక. నాలుగవది నూతన సంవత్సర దయా కిరీటము మనకు దేవుడు ధరింప చేసి ఉన్నాడు. 2025 వరకు కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలమే. ఆమేన్. హల్లెలూయా. ఆయుష్కాలమే ఇది మనం పొందుకున్నది. ఈ సంవత్సరం కూడా ఆయన దయా కిరీటము నీకు ధరింప చేశాడు. అయితే ఈ సంవత్సరం అంతా ఎవరి కోసం బ్రతుకుతావు? ఎవరి కోసం జీవిస్తావు? ఈరోజు తీసుకుంటావు, మళ్ళా వెళ్ళిపోయి బయటకు వెళ్ళిపోయి ఏమైపోతావు? ఇంకా అవకాశం ఇయ్యా, ఇంకొక అవకాశం, ఇంకొక సమయం. ఈ ఒక్కసారికి చూద్దామలే సినిమా, ఈ ఒక్కసారికి చేద్దామలే పాపము, ఈ ఒక్కసారికి ఏంటి చూసి చూన్నట్టు రక్షణ కొనసాగిద్దామలే. ఇది కాదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు సంపూర్ణముగా నువ్వు ఎవరి చేతిలోనికి రావాలా?
యేసయ్య చేతిలోనికి రావాలా. యెషయా గ్రంథము 62 అధ్యాయం 12వ వచనం చదవాలండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. ఆమేన్, హల్లెలూయా. చాలమ్మా. ఇప్పుడు మనం ఎవరమి? పరిశుద్ధ ప్రజలము, విమోచింపబడిన వారమని నీకు పేరు పెట్టి ఉన్నాడు. స్తోత్రాలు. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు మనకేమిచ్చాడో తెలుసా? కొత్త పేరు. ఆ పేరేంటి? పరిశుద్ధ జనము, విమోచింపబడిన వారు. ఆమేన్. రాజకీయ మకుటము. ఏ రాజకీయం ఇది? పరలోక రాజకీయం. రాజకీయంలో ఒక నిన్ను కిరీటముగా ఉంచాడంటే ఆ కిరీటం పొందుకోవాలంటే ఏం చేయాలా? ఏం చేయాలమ్మా? కేవలంగా పరిశుద్ధులు ఉంటే సరిపోతుందా? ఇంకా చెప్పాలా? ఏం ప్రయాసపడాలా? రాజ్య విస్తరణ కొరకై ఆత్మలను నువ్వు సంపాదించాల. ఆయన రాజ్యానికి నువ్వు ఆత్మలను సంపాదించాలా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. నిన్ను ఒక మకుటముగా అంటే ఒక కిరీటముగా, పరలోక సంబంధమైన రాజకీయ కిరీటముగా చేశాడంటే ఆ రాజ్యాన్ని నువ్వు నింపాలా. ఆమేన్. అందుకే యేసయ్య ఏమన్నాడు? నా ఇంటిని నింపన్నాడన్న, ఖాళీ ఉంచమన్నాడు. నింపండి, వెళ్ళండి, పోయి సంత వీధులు లేకపోండి, రాజమార్గాలలోకి వెళ్ళండి, పిలవండి, నా ఇల్లును. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మరి దేవుడు ఎందుకు చిన్న మందిరాన్ని స్థాపించాడంటే ఇక్కడ దేవుని రాజ్యము స్థాపించబడుతుంది. ఆమేన్. ఇక్కడ అనేక మంది దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. హల్లెలూయా. సంఘముగా ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా ఇక్కడ తయారు చేయబడాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనకిచ్చిన రాజకీయ హోదా ఏమిటో తెలుసా? పరలోక రాజ్య సంబంధులము, పరలోక రాజ్య అధికారము మన చేతిలో ఉంది. పరలోక ప్రవేశము మనకు ఉంది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఆ పరలోక సంబంధమైన రాజ్యానికి మనమందరం కూడా ఒక మకుటముగా అంటే కిరీటముగా ఉన్నాం. కాబట్టి కిరీటం అంటే ఏం చూస్తాము? అధికారం. కిరీటంలో ఏముంటుంది? అధికారం ఉంటుంది, ఘనత ఉంటుంది, మెప్పు ఉంటుంది, కిరీటానికి ఔన్నత్యము ఉంటుంది. చూడండి, ఎవరికైనా సామాన్యుడికి తీసుకెళ్లి కిరీటం పెడతారా? నవ్వుతారు. అరే వాడికి ఏమో హోదా ఉందని వాడికి కిరీటము పెట్టావు. ఆమేన్, హల్లెలూయా. కిరీటం ఎవరికండి? అధికారం కలిగిన వారికి, హోదా కలిగిన వారు. ఇప్పుడు నువ్వు దేవుడి చేతిలోకి వస్తే ఏమిస్తాడు నీకు? దేవుడు అధికారం ఇస్తాడు, ఔన్నత్యం ఇస్తాడు, ఘనతనిస్తాడు, మెప్పునిస్తాడు. ఆమేన్. నేను కూడా ఒకప్పుడు సామాన్యమైన ఒక గృహిణిని. భర్త అన్ని తెచ్చివేస్తే వండుకొని తింటూ ఇంట్లో ఉండే వ్యక్తిని. అయితే దేవుడు అలంకరించిన తర్వాత, అభిషేకించిన తర్వాత ఇప్పుడు ఆయన చేతిలో రాజకీయ చెప్పాలా వాగుంటాముగా అనేకులను మార్చగలిగిన శక్తి, అనేకులని దేవుని తట్టు తిప్పాలన్నా ఆ కృప నిలిచింది. దాని వాంఛ తప్ప వేరే వాంఛ లేదు. దానికైతే ఎంత దూరమైనా పరిగెత్తుతాను, ఎంత దూరమైనా ప్రయాసపడతాను, ఎంత సమయమైనా గడుపుతాను. రాత్రి 1 గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, ఈ టైం అలసి పోకుండా పనిచేస్తుంది. ఆమె ఎందుకో తెలుసా? దేవుడు అలంకరించాడు, దేవుడు ఒక మకుటముగా చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన చేతిలోకి వస్తే నీకేమొస్తుంది చెప్పు? ఆయన చేతిలో నువ్వు ఉంటే నీకు ఘనత వస్తుంది. ఒక యోగ్యమైన పాత్రగా ఆయన మారుస్తాడు. అందుకే కుమ్మరివాని చేతిలో మన్ను ఉంటే ఆ మన్నును ఏ స్థితిలోకైనా ఆయన మారుస్తాడు. ఆమె కుమ్మరివాని చేతిలో పాత్రలు కొన్ని ఘనతకు ఉంటాయంట, కొన్ని ఘనతహీనతకు ఉంటాయి. చూడండి, పొయ్యి దగ్గర పొంత పెడితే అది నిత్యము కాలిపోవాల్సిందే. ఒక మూగుల్లో 1 మిరపకాయలు వేసి ఎంచవచ్చు, ఎండు చేపలు వేసి గొప్ప కొట్టే అయ్యి వేసి ఎంచవచ్చు. అదే కుమ్మరి ఆ మన్నుతో ఏం చేస్తాడు? ఫ్లవర్ వాజులు పెడతాడు,
చల్లని నీటి కుండలు పెడతాడు. అదే మనుతో ఒక ఏనుగు బొమ్మను చేయవచ్చు. అదే మనుతో ఎంతో సొగసుగా ఉండే ఒక బొమ్మను చేసి రాజనగర్లోకి పెట్టబడి ఉండవచ్చు. చూడండి, అలాగే మనుషులమైన మనవలను కూడా దేవుడు తన చేతి పనిగా రూపొందించుకుంటాడు. ఆమె ఆయన చేతిలోకి వెళితే ఒక యోగ్యమైన పాత్రగా, ఒక మెప్పు కలిగిన పాత్రగా, తిమోతి పత్రికలో ఉంటది, ఘనత అయిన పాత్రలుగా నీవు ఎంచబడతావు. ఆమె అబ్బా కాదయ్యా, యేసుతో జీవితం కష్టము, క్రైస్తవ జీవితం అంతా కష్టము, నిందలు, అవమానాలు, పెనుగులాటలు, ఒకడు పైకి వస్తుంటే ఇంకొకడు తొక్కేస్తుంటాడు, ఇది చాలా కష్టం అనుకుంటే ఈ అర్హత నీకు రాదు. ఆ అర్హత దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలంటే నిశ్చయముగా ఎవరి చేతిలోకి వెళ్ళాలి? దేవుని చేతిలోకి వెళ్ళినప్పుడు ఆయన చేతిలో నువ్వు ఒక పనిముట్టుగా మార్చబడతావు. యోగ్యత లేని నీ బ్రతుకులోనికి ఒక యోగ్యత వస్తుంది. ఆమేన్. ఒక ఘనత వస్తుంది, ఒక మెప్పు వస్తుంది. ఈనాడు ఒక సామాన్యమైన మరియమ్మ ఈనాడు మీకు అర్థమైంది. దైవజనురాలు, కల్వరి పిలుపు సంఘ స్థాపికురాలని చెప్పగలుగుతున్నదంట. ఆ యోగ్యత ఎవరిచ్చింది? ఆయన పాదాల దగ్గర పని ఉండటము నా యొక్క నైసం. ప్రతి విషయానికి దేవుని స్థలంలో చేరటం, దేవుని పాదాల దగ్గర రహస్యంగా ప్రార్థించుకుంటూ ప్రభువునే కలిగి ఉండడం ద్వారా ఈనాడు ఈ కృప పొందుకున్నాను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఎవరి చేతిలోకి వెళ్ళాలండి? దేవుని చేతిలోనికి వెళ్ళాలి. కాబట్టి ఆయన ప్రజలు సకల జనులలో హెచ్చింపబడిన వారట. ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయం 19వ వచనము. సమయం అయిపోతుంది త్వరగా. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 19వ వచనము. నేనైన మట్టుకు అందరూ చదవాలి. సమస్త జనుల కంటే కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించదనని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఆయన జనులు వినాలా? విమోచింపబడిన వారు ఎలాగంట? ఆయన సృష్టించిన సమస్త జనముల కంటే నీకు ఏమిస్తున్నాడు చెప్పండి? కీర్తి, ఘనత, పేరు కలుగునట్టు నిన్ను హెచ్చించుదనని ఆయన సెలవిచ్చినట్టు నీ దేవుడైన యెహోవా ప్రతిష్ఠిత జనమై ఉందువు. ఆమేన్. హల్లెలూయా. ఈనాడు భూమి మీద దేవుడు సృష్టించిన జనమంతా ఎవరి జనము? ఆయన జనమే. ఆయన జనమే గాని ఆ జనములన్నిటిలో, సకల జనములన్నిటిలో, అన్ని కులాలన్నిటిలో, మతాలన్నిటిలో యేసు నామము కలిగిన వారిని ఆయన ఏం చేస్తాడంట? ప్రత్యేకముగా హెచ్చిస్తాడు. ఆమేన్. ఏమిస్తాడంటే వారికి కీర్తినిస్తున్నాడు, ఘనతను ఇస్తున్నాడు, ఒక మంచి పేరు ఇస్తున్నాడు. ఏం పేరు అది? యెహోవా నామమును, పరలోక పట్టణము, పరిశుద్ధ సియోను, విమోచింపబడిన వారు, పరిశుద్ధ జనము, ఎన్నో పేర్లు ఉన్నాయి మనకు, చెప్పుకుంటే చాలదండి. అయితే అలాంటి జనముగా ఆయన మనకేమిచ్చి? ప్రతిష్ఠిత జనము. ఆమేన్. అర్థమైందా? క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సంఘమా, అర్థమవుతుందా? మీరెవరు? ప్రతిష్ఠిత జనము. ప్రతిష్ఠిత అంటే దేవుని కొరకే ప్రతిష్ఠించుకున్న వారు, దేవుని సొత్తైన వారు, దేవుని జనమైన వారు. ఆయన జనముగా ఉంటే నువ్వు అడుక్కోవాల్సిన పనిలే, నాకు పదవి అయ్యా, నాకు ఆడ సింహాసనం అయ్యా, నాకు ఘనతని అయ్యా, కీర్తిని అయ్యా అని నువ్వు అడగొద్దు. ఘనతని దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా రాదా? మీరు చెప్పాలా? ఘనత నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కీర్తి అది కూడా నీ దగ్గరికే వస్తుంది. రాజులు నీ మహిమను చూడవచ్చెదరు. హల్లెలూయా. సొలొమోను రాజు యొక్క వైభవాన్ని షేబేరు దేశపు రాణి ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చి ఆ రాజనగరును, ఆ రాజును,
ఆ రాజు దగ్గరున్న ఆ ఉపకరణాలను, ఆ రాజు యొక్క మందిర అనుభవం అనంతా చూసి మన దేవుని కీర్తించిందంట. అయ్యా, నీకు ఇచ్చిన జ్ఞానము, నీ ఎదుట కూర్చుని నీ ఉపదేశము ఆలకిస్తున్న నీ ప్రజలు, నీకు కలిగిన సమస్తమునిచ్చిన ఆ దేవునికి స్తోత్రములు కలుగునున్నాక. నిజంగా చెప్తున్నాను, నువ్వు దేవుని చేతిలోనికి వెళితే నిన్ను బట్టి నీ దేవుడు మహిమ పొందుకుంటాడు. చెప్పండి, నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ ద్వారా నీ దేవుణ్ణి నీలో చూస్తారు. నీ ద్వారా నీ దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిమి? ప్రతిష్ఠిత జనం. ప్రతిష్ఠిత జనం అంటే జనములందరికంటే ప్రత్యేకింపబడటము ఘనత కాదా? చెప్పు, నీకు మేళ్ళు కావాలన్నా, కార్లు కావాలన్నా, ప్రతిష్ఠించబడిన జనముగా ఉండడం ఘనత కాదా? ఓ, ఎంత పేరు! నేను ప్రతిష్ఠించబడ్డాను నా యేసయ్యకి. హల్లెలూయా. మేము ప్రత్యేక జనం అండి. ఏ జనంతో పోల్చుకున్నా మేము సుట్టుదాము, మేము ప్రత్యేకులము. ఆమేన్. అందుకే దానియేలు బబులోను దేశంలో ఏం చేశాడు? ప్రత్యేకముగా ఉన్నాడు. ప్రత్యేకముగా ఉంటే ఆయనకు ఘనత వచ్చిందా లేదా? వినాలా వినాలా? ఒకరి వైపు ఒకరు చూసుకోవడం కాదు, ఒకరి చీరలో ఒకరు రేపు చూసుకుంటారులే, చీరలు ఆడిపో. అమ్మలారా, ఇటు చూడండి, నా సైడ్ చూడండి, నా చీర కూడా బాగుంది. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. హల్లెలూయా. దానియేలు ఎక్కడున్నాడమ్మా? బబులోను దేశంలో ఉన్నాడు. ఎట్లున్నాడు? ప్రత్యేకంగా ఉన్నాడు. ప్రత్యేకంగా ఉన్నాడు. రాజు యొక్క భోజనం అంటుకోలే. దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. తన దేవుని ఆజ్ఞను ఏమాత్రం విడిచిపెట్టలేదు సుమా. అయితే ఆ ప్రదేశమందు దానియేలు హెచ్చింపబడ్డాడా లేదా? ప్రధానమంత్రి. ఆమేన్. ఒక దాసుడుగా ఉండవలసిన వాడు, ఒక దేశంలో ఒక దాసుడుగా పనివాడుగా ఉండవలసిన వాడు, వాళ్ళ కాళ్ళ కింద చెప్పులాగా ఉండవలసిన వాడు శాసించే స్థాయిలోనికి ఇప్పుడు ప్రధానమంత్రి హోదా ఎవరికి ఇచ్చాడు? దానియేలుకి ఇచ్చాడు. ఎందుకు దానియేలు పొందుకున్నాడంటే ప్రత్యేకింపబడిన వాడు. ఆమేన్. నువ్వు ప్రత్యేకంగా జనుల్లో ఉంటే నువ్వు హోదా అడగకుండానే ఆ హోదా నీ కాళ్ళ కాడికి వస్తుంది, ఆ ఘనత నీ కాడికి వస్తుంది, ఆ మెప్పు నీ కాడికి వస్తుంది. నీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నీ దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు దేవుని చేతిలో ఒక కిరీటముగా ఉంటున్నావు. హల్లెలూయా. ఇప్పటికి ఎన్ని కిరీటాలు చేసుకున్నాం? ఎన్ని కిరీటాలు? యెహోవా చేతిలో మొదటిది భూషణ కిరీటము, రెండవది ఆయననే మనము కిరీటముగా, ఆయనే కిరీటముగా విమోచింపబడే వారికి ధరింపబడి ఉన్నాడు. హల్లెలూయా. మూడవ కిరీటము ఆయన దేశములో పరలోకములో యేసయ్య ధరించిన ఆ కిరీటములో మనము రత్నముల వలె ఉన్నాం. నాలుగవ కిరీటము నూతన సంవత్సరమనే దయా కిరీటము మనం పొందుకొని ఉన్నాం. ఐదవదిగా దేవుడు మనకు ఒక ప్రత్యేకమైన కిరీటం అంటే ఏమనుకున్నాము? ఘనత, మెప్పు, కీర్తి, ప్రత్యేకత, ఔన్నత్యము, అధికారం. ఇప్పుడు మనకేం అధికారం ఇచ్చాడు? ఆయన జనులము. మన ప్రత్యేకత ఏమిటి? సకల జనముల కంటే మనము ప్రత్యేకింపబడిన వారు. మనకు ఒక మంచి పేరిచ్చాడు, కీర్తినిచ్చాడు, ఘనతనిచ్చాడు. ఆమేన్. ఇంతకంటే ఏం కోరుతాం? ఎప్పుడు నాకు పప్పి బియ్యమి, బిల్డింగ్లు, కార్లు, ఉద్యోగాలు, బిడ్డల్ని ఇయ్యను కోరేది. క్రీస్తు యేసులో నీ ప్రతి అవసరత ఎవరు తీరుస్తాడట? ఆయన తీర్చును. ఆమేన్. రావాలి. హల్లెలూయా. దేవుడు మనకు విశాలమైన మందిరం ఇచ్చును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఏమి ఇప్పుడే ఎక్కడున్నాం మనము? పరిశుద్ధులముగా, కీర్తిని, ఘనతను, ఒక ప్రత్యేకమైన పేరును, ప్రతిష్ఠత జనముగా మనమున్నాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అదే చూద్దాము. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనం చదవాలమ్మ.
స్తోత్రం. మరొకసారి చదువమ్మా. యెహోవా నిదానంగా, యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఏం కలిగి ఉన్నాడంట? ఇంకా సార్లే వాళ్ళు సెట్ అయిపోతారు బిడ్డ. అమ్మా సైలెంట్ అయిపోవచ్చింది నీకు వాక్యం కూడా. యెహోవా మిమ్మును ఆయన జనముగా చేసుకున్నట్టు ఏం కలిగి ఉన్నాడంట? చెప్పండి, ఏం కలిగి ఉన్నాడు? ఎవరిష్టం కలిగి ఉన్నారు? మిమ్మల్ని అందరినీ దేవుడు ఆయన జనముగా చేసుకోవడానికి ఇష్టము కలిగి ఉన్నాడు. ఈరోజు అంటున్నాడు, బిడ్డ ఆ జనము కావడానికి మిమ్మల్ని నేను ఇష్టపడుతున్నాను, ఇష్టము కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇప్పుడు తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామం ఎలాంటి నామం అంట? ఘనమైన నామం. నువ్వు ధరించిన వాడు ఎవరు? నువ్వు పొందుకున్నవాడు ఎవరు? నేను విమోచించిన వాడు ఎవరు? నేను రక్షించుకున్నవాడు ఎవరు? ఘనుడు ఘనుడు ఘనుడు. గనుడైన వారి బిడ్డలు ఘనతలో ఉంటారా లేదా? పెద్ద ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆయన పిల్లలు వచ్చారనుకో, ఒక కుర్చీ తీసుకెళ్లి అక్కడేస్తావు. లేదంటే ఇక్కడికి పెద్ద ఆయన కొడుకు వచ్చాడు, పెద్ద ఆయన కూతురు వచ్చింది అని చెప్పి సన్మానిస్తావా లేదా? ఇప్పుడు నిన్ను విమోచించుకున్న నీ తండ్రి నీ యేసయ్య ఎలాంటి వాడు? గనుడైన వాడు. ఆయన ఘనమైన నామము ఆయన జనులుగా చేసుకోవడానికి ఏం చేస్తున్నాడంట? ఇష్టము కలిగి ఉన్నాడు. ఇప్పుడు నీవు ఇష్టపడుతున్నావా యేసయ్యకి? యేసయ్య నా సొంతం కావాలి, నా దేవుడు కావాలని అందరు ఇష్టపడుతున్నారు. చేతండి. యేసయ్య బిడ్డగా నేను ఉండాలి, యేసయ్య నన్ను సొంతం చేసుకోవాలి, నేను దేవునికి వేరుగా ఉండకూడదు, దేవుని సంబంధిగా ఉండాలన్న వారు చేతులెత్తండి. యేసయ్య మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. యేసయ్య ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఇష్టపడుతున్నాడు. ఎందుకు ఇష్టపడుతున్నాడు? మీకు పువ్వు పెట్టనా, మీకు బట్టలు ఇయ్యనా, మీకు నివాసములు ఇయ్యనా, మీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయనా, ఉద్యోగాలు చేయనా? ఎందుకు ఎందుకు ఇష్టపడుతున్నాడు? ఆయన జనులుగా చేసుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి ఏం కావాలి? నువ్వు ఆయన జనులుగా ఉండడానికి ఇష్టపడు. ఈ నూతన సంవత్సరంలో నువ్వు పొందుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఆయన జనులముగా మార్చబడాలి. ఈ లోకంలో ఏం కలిగినా నీకు ఘనత లేదు, మెప్పు లేదు, కీర్తి లేదు. యేసు నామమునే నీకు ఘనత. చాలా మంది మన యొక్క కులాన్ని చెప్పుకొని భయపడతాం. మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కూడా భయపడతాం. ఆది సంఘములో మొట్టమొదట అంత్యొకయలో క్రైస్తవులు అని పిలువబడ్డారు. సంఘము ఏర్పరచబడిందా లేదా? తల్లిగారు అపొస్తలుల కార్యములో. కాబట్టి వారు క్రైస్తవులు అని పిలువబడిరి. వారు ఎంతో ఉన్నతమైన కుటుంబాల నుంచి వచ్చిన వారు, ఉన్నతమైన స్థితిలో వచ్చిన వారు. యేసయ్య ప్రాణం అర్పించిన తర్వాత, మరణించి తిరిగి లేచిన తర్వాత, వారి యొద్దకు సువార్త వెళ్ళిన తర్వాత వారు ఏమయ్యారో తెలుసా? వారు బ్రతుకులు మార్చబడి క్రైస్తవులు అనబడి. క్రైస్తవులు అంటే ఏంటి? మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఈ మాటకు మాత్రం నేను చెప్పను. క్రైస్తవులు అంటే ఏంటి? క్రీస్తును కలిగిన వారు, క్రీస్తును అంగీకరించిన వారు. ఇప్పుడు ఎంతమంది బాప్తిస్మం తీసుకున్నారు? బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది? చాలా మంది బాప్తిస్మాలు లేవు, రక్షణ పొందలేదు, మీరు విమోచింపబడలేదు. అప్పుడు మీరు ఎలాగా క్రైస్తవులు? మీకు దేవుని రాజ్యంలో ఆయన కిరీటంలో రత్నంగా ఉండాలని ఉండదా? చెప్పు. అబ్బా, ఈ రోజు కొత్త షర్ట్ వేసుకొని, కొత్త ప్యాంట్ వేసుకొని, ఎన్నిసార్లు అద్దం ముందు చూసుకొని, లాక్కొని, పీక్కొని, ఈ షర్ట్ ఈ కలర్ నాకు భలే నచ్చిందో భార్యతో చెప్పి, పిల్లలు డాడీ నీకు భలే ఉందా డాడీ ఈ కలర్ అంట. భార్య కూడా చీర కట్టి, ఏమండి ఈ కలర్ ఈ కలర్ భలే సూట్ అయింది నీకు అని చెప్తే ఎంత మురిసిపోతాము.
ఈ మురిసిపోవడాలతోనే మన బతుకు అంతరించిపోతే, యథార్థత చెప్తున్నా, ఈ మురిసిపోవడాలతోనే మన బ్రతుకు అంతరించిపోతే నీవు యేసయ్య ధరించిన కిరీటంలో రత్నంలాగా ఎలా ఉంటావు? ఆయన కిరీటంలో ఒక రత్నంలాగా పొదగబడము ఎంత శ్రేష్టత! అసలు ఈ వాక్యం చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు నేను చాలా ఆనందించాను బిడ్డలారా. అసలు ఎంత ఆధిక్యత ఈ మనుషులకు ఇచ్చాడో తెలుసా? పాపముతో ఉండి అంతరించిపోతున్న ఈ బ్రతుకులకి శ్రేష్టమైన దీవెనలు దేవుడు మనకు అలంకరింప చేశాడంటే మనకు కలిగిన ఘనత, కీర్తి, మెప్పు అంతా ఇంత కాదు. ఆమేన్. కీర్తనలు, ఇంకా నేను ముగింపు లేనికి వస్తున్నాను. కీర్తనలు 29వ కీర్తన 11వ వచనం. అబ్బా, తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఏమిటి? ఆయన చేతిలో నీవు భూషణ కిరీటముగా. ఈ సంవత్సరము వాగ్దానము, సంఘ వాగ్దానము ఏంటి? ఎక్కడ? యెషయా 62:3వ వచనం మనకి సంఘ వాగ్దానం. ఈ సంవత్సరం ఆయన చేతిలో భూషణ కిరీటముగాను రాజకీయ మకుటముగాను ఉండువు. కీర్తనలో 29:11 ఏముంది? యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఈ సంవత్సరం మీరు ఆశీర్వదించబడుతున్నారు. దేవుని నామములో మీరు ఆశీర్వాదములు సొంతము చేసుకుంటున్నారు. హల్లెలూయా. చప్పట్లు దేవుని స్తుతిద్దాం. నీ దేవుని చేతిలో నువ్వు ఉంటే నీ దేవుడు ఏమనుగ్రహిస్తాడు? ఈ సంవత్సరంలో బలమును అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూసువారు ఏమి పొందుకుంటారట? నూతన బలము కలుగును గాక. కలుగును గాక. కలుగును గాక. పక్షి రాజు వలె వారేం చేస్తారంట? రెక్కలు చాపి పైకి విహరిస్తారు. ఆలయరు సొమ్మ సెల్లరు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్ను ఆయన దీవిస్తున్నాడు. ఆయన చేతిలో మనము భూషణ కిరీటం అంటే అలంకరింపబడిన కిరీటముగా నువ్వు దేవుని చేతిలో ఉన్నావు. నీకే ఆయన కిరీటముగా ఆయన నిన్ను, నీ మీద ఆయన ధరింపబడి ఉన్నాడు. పరలోకములో ఆయన ధరించిన కిరీటములో మనం ఎలాగున్నాము? రత్నముల వల్ల. ఈ సంవత్సరాన్ని మనము దయా కిరీటమును ధరింప చేసుకున్నామంటే ఎందుకు ఈ సంవత్సరాన్ని నీకు ఇస్తున్నాడంటే ఈ సంవత్సరమైనా ఆయన జనులుగా, ఆయనకు ప్రతిష్ఠితమైన జనముగా ఆయన కీర్తి, ఆయన ఘనత నువ్వు పొందుకోవాలని నీకు ఇస్తున్నాడు. ఈ సంవత్సరం తాగడానికి కాదు, తందన్నలాడడానికి కాదు, ఇతరులు దోచుకోవడానికి కాదు, నువ్వు సమకూర్చుకోవడానికి కానే కాదు. ఈ సంవత్సరమైనా నా జనులు నా నామమును ధరించుకోవాలా. ఆయన జనులకు ఏమిస్తాడంటే ఆయన బలము, ఆయన సమాధానము, ఆయన ఆశీర్వాదము. ఆమేన్. ఈ సంవత్సరంలో మీకు సమాధానము కలుగును గాక. ఈ సంవత్సరంలో మీరు ఆశీర్వాదములు పొందుకును గాక. హల్లెలూయా. ఈ సంవత్సరమందు మీకు నూతన బలము కలుగును గాక. దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు ఉన్నాయి బిడ్డలారా. కాబట్టి ఈ సంవత్సరమైన అందుకే అంజూరపు వనములో ద్రాక్ష చెట్టు ఉన్నదా, అది ఫలించలేదు. ఎన్ని సంవత్సరాలంట? 3 సంవత్సరాలు కూడా ఫలించలేదు. అప్పుడు ఎవరు వచ్చారు? పొలం గల యజమాని నుంచి, ఎందుకు ఈ చెట్టు, దీన్ని తవ్వేసేయి, దీని ఎరువు అంతటి ఎరువు ఇది తాగుతుంది, పక్కనున్న వాటికి వెళ్లాల్సిన సత్వంతా తీసుకుంటుంది, ఇది ఫలించలేదు కదా, దీన్ని నరికి పారేయమని ఎవరికి చెప్పాడు? యజమానుడు వచ్చి తోటమాలితో చెప్పాడు. తోటమాలి ఏం చేస్తున్నాడు? మీకు అందరికీ తెలుసు ఈ ఉపమానం. చెప్పండి, ఏం చేస్తున్నాడు? అయ్యా 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 పట్టెలాడుకుంటున్నాడు. అయ్యా 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 ఈ ఒక్క సంవత్సరం ఏమంటున్నాడు? ఈ ఒక్క సంవత్సరం ఉండని అయ్యా
అది నా తోటలో చెట్టు అయ్యా, అది బయట చెట్టు కాదయ్యా, నా తోటలో చెట్టు అయ్యా. ఈ ఒక్క సంవత్సరం ఉండనిస్తే ఏమంటున్నాడు తోటమాలి? గొప్పదొల్లి పాలి చేసి నీరు కట్టి ఎరువు కట్టి చూస్తా, ప్రయత్నం చేస్తా, ఫలించకపోతే అప్పుడు నరికి. ఎవరా తోటమాలి? యేసు ప్రభువారు. హల్లెలూయా, యేసు ప్రభువారు. కాబట్టి ద్రాక్ష అంజూరపు తోట అనగా క్రైస్తవ సంఘం. క్రైస్తవ సంఘములో ద్రాక్ష చెట్టు అనగా విశ్వాసి. విశ్వాసి ఫలించాలి. ఫలించకపోతే యేసయ్య వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. అయ్యా అయ్యా ఈ ఒక్క సంవత్సరము చూడు నాయన, ఎందుకు కొట్టేస్తే నశించిపోద్ది, పొయ్యిలో పారవేయబడద్ది, అగ్నికి నరకానికి వెళ్ళిపోద్ది. ఈ ఒక్క సంవత్సరం చూస్తే ఒక క్రైస్తవుడుగా ఫలిస్తాడు. అరే నువ్వు ఎన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితమో, ఈ సంవత్సరం అన్నా ఫలింప చేయడానికి, ఫలించుటకు నువ్వు అవకాశమి. ఆమేన్, హల్లెలూయా. తోటమాలి వేడుకుంటున్నాడు. తోటమాలికి ఒక్క అవకాశం ఇస్తే నువ్వు ఫలింప చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంజూరపు చెట్టు దారిలో ఉన్నప్పుడు యేసయ్య వారు చిగురించింది గాని కాయలు లేవు. వెంటనే అది శపించబడింది. ఎందుకని? అది త్రోవ ప్రక్కన ఉంది, ఇది ఎక్కడుంది? తోటలో ఉంది. తోటలో ఉన్నదానికి త్రోవ పక్కన ఉన్నదానికి చాలా తేడా ఉంది. ఇప్పుడు నువ్వు తోట అనగా సంఘములో ఉన్నదాని, సంఘములో ఫలించాల, సంఘములో ఆయన బిడలముగా పేరు పొందాల, ఆయన రక్షణను ధరించాల, ఆయన చేతిలోనికి వెళ్ళాల, ఆయన మనల్ని ధరించుకోవాలా, మనం ఆయన్ని కిరీటముగా ధరించుకోవాలా. ఈ సంవత్సరం వేడుకుంటున్నాడు యేసయ్య. ఈ సంవత్సరం వాక్యం నీ దగ్గరకు వచ్చిందంటే దేవుడి కృపలేందే ఈ మనిషి నిలబడలేదు. ఈ మనిషి నోట అమూల్యమైన పలుకులు రావు బిడా. ఎందుకంటే ఇంకా ఎందరో ఫలింపునివ్వని వారు ఉన్నారు. ఇంకా ఎవరో క్రైస్తవ జీవితాలను నామకార్థపు బ్రతుకులో నడుస్తూ ఉన్నారు. ఇక ఆలస్యం చేసే సమయం లేదు. చూస్తున్నారు, ప్రపంచమంతా యుద్ధాలు వస్తున్నాయి, అనేక రోగాలు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భూమి కూడా తారుమారు అవుతుంది, భూకంపాలు కలుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేనికి సూచన తెలుసా? ప్రభువు రాకడకు సూచన. ప్రభు వస్తున్నాడని సూచనలు కలిగినప్పుడు మనం ఏం చేయాలా? రక్షింపబడిన హృదయాలు పరిశుద్ధపరచబడి విమోచకుని చేతిలోనికి వెళ్ళి పరలోక ప్రవేశము జరిగించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రభు ఐ యామ్ రెడీ, నువ్వెప్పుడొచ్చినా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను, నా జీవితం నీకు అంకితం చేశాను, ఈ లోకంలో నాకేం అక్కర్లేదయ్యా, నువ్వు ఉంటే చాలు అనుకున్న వారు, సిద్ధపాటు కలిగి ఉన్నవారు ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎత్తపడతారు. వారికి క్షేమం ఉంటుంది, వారు సొగసుతో ఉంటారు, వారు ఆనందిస్తారు, వారు పరలోకాన్ని సొంతం చేసుకుంటారు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేర్చబడును గాక. ఆమేన్. తలలో వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం, స్తోత్రం. కృపాదయ కనికరములు కలిగిన తండ్రి, నీకు వందనాలు. అమూల్యమైన మాటలు నా యేసయ్య విన్న బిడ్డల్లో మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. జీవమై ఉన్న తండ్రి, నీ కార్యములతో మీరు నింపండి. థాంక్ యూ ఫాదర్. ఒక్కొక్కరి మీద నీ మహిమ నింపబడును గాక, నీ శక్తి నింపబడును గాక. జీవం అనే కృపాబలములో వారి భాగస్తులుగా మీరు మార్చుమని ప్రార్థిస్తున్నాను. ఎందరినైతే మీ సముఖంలోనికి మీరు సిద్ధపరుచుతారు, ఈ ప్రయాస వ్యర్థము కాకూడదు, ఈ సువార్త వ్యర్థము కాకూడదు, ఏడున్న ఈ మందిరం యొక్క స్థలము వ్యర్థము కాకూడదు. నా తండ్రి, నీ ప్రయత్నములన్నీ మీరు సఫలము చేసి మీకు ఘనతగా సంఘమును సిద్ధపరిచి నీ రాజ్య వ్యాప్తి కొరకు సంఘమును వాడుకొనమని, నిన్న వాక్యమును ప్రతి ఒక్కరిలో ఫలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.